అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. కార్తీక పురాణం అధ్యాయం 23. శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట. అగస్త్యుడు మరలా అత్రి మహర్షిని గాంచి, ఓ మునిపుంగవ, విజయం మందిన పురంజయుడు ఏమి చేసెనో వివరింపుమని అడగగా అత్రి మహాముని ఇట్లు చెప్పిరి. కుంభస్తంభవ, పురంజయుడు కార్తీక వ్రతం ఆచరించిన ప్రభావము వలన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను. తన యొక్క విష్ణుభక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్షాత్పరుడు, నిత్యాన్నదాత, భక్తి ప్రియవాది, తేజోవంతుడు, వేదాంగవేత్త అయి ఉండెను. మరియు అనేక శత్రువులను జయించి దశ దిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపజేసెను. శత్రువులకు సింహ స్వప్నమై విష్ణు సేవాదురంధుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వర్గములను కూడా జయించిన వాడై ఉండెను. ఇన్ని ఎలా అప్పటికప్పుడు విష్ణు భక్తాగ్రేసురుడు సదాచార సత్పురుషులలో ఉత్తమముడై రాణించుచుండెను. అయినను తనకు తృప్తి లేదు. ఏ దేశమున, ఏ కాలమున, ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించిన కృతార్థునవ్వగలను అని విచారించుచుండగా ఒకానొక నాడు అశరీరవాణి, పురంజయ, కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది. దాన్ని 2వ వైకుంఠమని పిలిచెదరు. నీవగచటికెళ్ళి శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము. నీవి సంసార సాగరము దాటి మోక్షప్రాప్తి నొందుతు అని పలికెను. అంతటా పురంజయుడు ఆ అశరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమునున్న పుణ్యక్షేత్రములను దర్శించుకొని ఆయా దేవతలను సేవించుచు పుణ్య నదులలో స్నానం చేయుచు శ్రీరంగమును చేరెను. అక్కడ కావేరీ నది 2 పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథ ఆలయమున శేషశయ్యపై పవలించియున్న శ్రీరంగనాథుని గాంచి పరవశమొందెన్. చేతులు జోడించి దామోదర, గోవింద, గోపాల, హరే కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణ పురుష, ఋషికేశవ, ద్రౌపదీ మాన సంరక్షక, దీనజన భక్తపోష, ప్రహ్లాద వరద, గరుడధ్వజ, కరివరద, పాహిమాం రక్షమాం దాసోహం పరమాత్మం దాసోహం అని విష్ణు స్తోత్రములు పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగనందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరెను. పురంజయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందలి ప్రజలందరూ శ్రీ సంపదలతో, పాడి పంటలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యములతో నుండిరి. అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు కలిగి, తోరణ యంత్రద్వారములు కలిగి, మనోహర గృహ గోపురాలతో చతురంగ సైన్యములంతయే ప్రకాశించుండెను. అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేర్పురులై, రాజనీతి గలవారై, వైరిగర్భ నిర్భక్తులై, నిరంతరము విజయశీలురై, అప్రమత్తులై ఉండిరి. ఆ నగరమందలి అంగనామములు హంస గజానులు పద్మపత్రాయత లోచనులై, నిపులు శోణిత్వము, విశాల కటిత్వము, సూక్ష్మ మధ్యత్వము, సింహకూచ పీనిత్వము కలిగి రూపవితులైరి. శీలవంతులు గుణవంతులు అయి ఖ్యాతి చెందిరి. ఆ నగరమందలి వేలయాండ్రు నృత్య గీత సంగీతాది కళా విశారదులై, ప్రౌఢులై, వయోగులై, రూపలావణ్య సంపన్నులై, సదా మోహన హాసాలంకృత ముఖశోభితులై ఉండిరి. ఆ పట్టణ కులాంగనులు పతి శుశ్రాస పరాయణులై, సద్గుణాలంకర భూషితులై, చిద్విలాస హాసోల్లాస పులాంకిత శరీరులై ఉండిరి. పురంజయుడు
శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరెను. పురంజయుని రాకని పౌర జనాదులు మంగళ వాయిద్యాలతో ఎదురేగి వారిని ఆహ్వానించిరి. అతడు ధర్మాభిష్టులై దేవభక్తి ప్రాయణుడై రాజ్యపాలన మొనర్చెను. కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుటచే ఐహిక వాంఛలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారము నప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వానప్రస్థాశ్రమము స్వీకరించి అరణ్యము కేగెను. అతడ వానప్రస్థాశ్రమమునందు కూడా ఏటేటా విధివిధముగా కార్తీక వ్రతమాచరించుచు క్రమక్రమముగా శరీరమొడుగుటచే మరణించి వైకుంఠమునకు పోయెను. కావున ఓ అగస్త్య, కార్తీక వ్రతము అత్యంత ప్రతిఫలమైనది, మహత్యము కలది. దానిని ప్రతివారులు ఆచరించవలెను. ఈ కథ చదివినప్పుడు వినిన వారికి కూడా వైకుంఠము ప్రాప్తి కలుగును. 23వ అధ్యాయం సమాప్తం. Thank you so much for watching. Please subscribe.